హలో హాయ్ గాయ్స్. మీకు మూవీస్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు కదా, అందుకే నేను ఒక సింపుల్ ట్రిక్ తీసుకొని వచ్చాను. అదే మూవీస్ వుడ్. కానీ ఇది డౌన్లోడ్ చేయడానికి డిఫరెంట్ వెబ్సైట్స్ వాడతారు. అందులో క్రోమ్ వాడతారు, బ్రేవ్ వాడతారు. కానీ నాకు నచ్చింది అయితే వన్డిఎం. ఎందుకు అదనంగా అంటే చెప్తాను మీకు. ఫస్ట్ వన్డిఎం యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ స్టెప్ వచ్చేసి ఇదే, సెలెక్ట్ ద డౌన్లోడ్ లొకేషన్. ఈ డౌన్లోడ్ లొకేషన్ అనేది పాత్ సెలెక్ట్ చేయాలి. అందుకు సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఆప్షన్ రాకపోతే డౌన్లోడ్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. వన్డిఎం క్యాపిటల్ లెటర్స్లో వన్డిఎం అని ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి సేవ్ చేయండి. ఆల్రెడీ నేను సేవ్ చేసింది ఉంది కాబట్టి అక్కడ చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్, బ్రౌజర్ పైన ఉంటుంది సింబల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి, పర్మిషన్స్. నెక్స్ట్ వచ్చేసి టైప్ చేయండి మూవీస్ వుడ్ అని టైప్ చేస్తే ఓపెన్ అవుద్ది. మీకు ఇన్ కేస్ అది రాకపోతే మూవీస్ వుడ్ డాట్ క్లౌడ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది వెబ్సైట్ అప్డేట్ అయింది, లేదంటే చాలా మూవీస్ చూపెడుతుంది. ఇక్కడ తెలుగు మూవీస్ ఉంటాయి. ఇక్కడ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఏ మూవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ఉంటుంది, 2025లో ఏవేవి రిలీజ్ అయ్యాయని. ఇక్కడ రీసెంట్గా మూవీస్ అనేటివి ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ లెటర్స్ అని ఉంటాయి. లెటర్స్ పైన అయితే క్లిక్ చేస్తే ఆ ప్రిఫర్డ్ మూవీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేయాల్సిన ఓన్లీ 3 లెటర్స్ ఆర్ 3 క్యారెక్టర్స్. 3 క్యారెక్టర్స్ మాత్రమే క్లిక్ చేయాలి. నేను సలార్ అని క్లిక్ చేశాను. ఇక్కడ సలార్ క్లిక్ చేస్తే సలార్ మూవీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సింది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ ఫోన్లో ఎంత స్టోరేజ్ ఉంది, మీకు ఎంత డాటా అవైలబుల్ ఉంది. 5G కాబట్టి ఆబ్వియస్గా అన్లిమిటెడ్ కాబట్టి మీరు 3GB క్లిక్ చేసి 1080p క్లారిటీ వస్తుంది కాబట్టి బెటర్ క్వాలిటీ ఉంటుంది, డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి సూపర్ ఫాస్ట్ లింక్ అనేది వస్తుంది. నేను ఎందుకు క్రోమ్ బ్రేవ్ కన్నా బెటర్ అన్నా అంటే ఇక్కడ మనకు లింక్ అనే పాపప్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే ఏమైతే అంటే లింక్ అనే అక్కడ యాడ్ అయిపోద్ది, అంటే సేవ్ అవుద్ది. ఇక్కడ బ్యాక్ వచ్చారంటే రీసెంట్ మూవీస్ కావాలనుకుంటే ఇక్కడనే ఓటీటీలో రేపు రిలీజ్ అవుతున్నాయంటే వాళ్ళు ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అని ఎప్పుడు యాడ్ చేస్తే అక్కడ మీ మూవీ వచ్చేస్తుంది. ఇక్కడ హిట్ 3 అనేది మూవీ వచ్చింది, నాని లేటెస్ట్ మూవీ. ఇక్కడ హెచ్డి అని ఉంటుంది. ఇక్కడ 3GB కాబట్టి ఆబ్వియస్గా క్లారిటీ కావాల్సిందే. సూపర్ ఫాస్ట్ లింక్. ఇక్కడ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుద్ది. లేదంటే మీరు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయాలంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ప్లే బటన్ ఉంటుంది. మీకు ఎనీ ప్లేయర్, వీడియో ప్లేయర్ను ఓపెన్ చేసినా కానీ మూవీ అనేది ప్లే అవుద్ది. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మూవీ అనేది స్ట్రీమింగ్ అవుద్ది. వితౌట్ డౌన్లోడింగ్ మూవీ అనేది డౌన్లోడ్ కాదు. నాకు అనిపిస్తుంది ఏంటి, డైరెక్ట్ ప్లే అవుద్ది. ఇక్కడ స్టార్ట్ అవుద్ది మూవీ. ఇక్కడ ఆల్రెడీ నేను చేసా కాబట్టి ఓకే అని క్లిక్ చేసి రిటర్న్ టు వన్డిఎం, డోంట్ షో అగైన్ కొట్టండి. ఓకే, వార్నింగ్ అనేది చూపెడుతుంది బ్యాటరీ గురించి. ఇక్కడ మీకు మూవీ డౌన్లోడ్ అవుతుంది పైన. నేను చెప్పాను కదా రీసెంట్గా సలార్ మూవీ యాడ్ అవుద్ది, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ కొట్టేయాలి. ఇక్కడ మీకు ఎస్ అని పడితేనే మూవీ అనేది లింక్ యాక్టివ్లో ఉన్నట్టు. మీకు ఇక్కడ టైం చూపెడుతుంది ఇంతసేపట్లో డౌన్లోడ్ అవుతుందని. మొత్తం ఫైల్ ఇన్ఫర్మేషన్, లెంత్, క్లారిటీ, విడ్త్, హైట్ ఎంత ఉందో అంత చూపెడుతుంది. ఇదే సింపుల్ ప్రాసెస్. ఇంకా చాలా ఉన్నాయి వెబ్సైట్స్. ఇదైతే ఫస్ట్ మూవీస్ వుడ్ కాబట్టి ఇది ఓన్లీ 3GB లోపలనే మూవీ అనేది ఉంటుంది.
ఈ వెబ్సైట్లో ఓన్లీ 3 GB లోపలనే మూవీ ఉంటుంది. మీ ఫోన్ తక్కువ స్టోరేజ్ అనుకుంటే ఈ ప్రాసెస్. నాకు ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియో చేస్తే ఆ వీడియోలో చూడండి.